పురుషులకి ఏం కావాలి అని అంటే పెద్ద స్క్రీన్ అవసరం లేదు, వాడికి మొబైల్ చాలు. సోనా బాత్ అవసరం లేదు, చల్ల నీళ్ళు పోసుకునే సరే వాడు హ్యాపీగా ఉంటాడు. వాడికి నాన్ స్టిక్ ఫ్రైలో తలతలలాడే దాన్ని దోశ వేసి పెట్టి ఏం అవసరం లేదు వాడికి, అంత ఖరాబుగా ఉన్నా కానీ ఏదో తినేసి కూర్చునేస్తాడు. హీఈస్ నాట్ చూజీ ఆన్ దాట్. ఆల్ హీ నీడ్స్ ఇస్ సాయంత్రం అయితే డిస్టర్బ్ చేయకపోతే వాడిని కూర్చుని ఏ లేక ముందో లేకపోతే ఏ చెట్టు కిందనో కూర్చుని 4-5 మాటలు మాట్లాడుకుని ఏమి హ్యాపీగా పోయి పడుకుంటాడు. దిస్ ఈస్ వాట్ మెన్ ఆర్, దిస్ ఈస్ హౌ దే ఆర్ బిల్ట్. But women are not like that. So what my piece of advice to you is, when they come back from work, whether it is morning or night or afternoon, doesn't matter. When they come back from work, give them their space. Don't start with what happened with mother-in-law, what happened with a పక్కింటోళ్ళతో ఏమైంది, ఎదురింటోళ్ళతో ఏమైంది, ఇవన్నీ వాడికి నచ్చవు, వాడికి అవసరం లేదు, వాడు పట్టించుకోడు, వాళ్ళకి అవసరం లేదు. అవి మీకు అనిపిస్తుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వరల్డ్ అనిపించచ్చు మీకు, వాడికి అవసరం లేదు అది. వాడు ఇస్రాయల్ నశించిపోతుందంటే ఓకే, దట్ పార్ట్ ఆఫ్ న్యూస్ వాడికి అంతే. దట్స్ హౌ సింపుల్ ఇట్ ఈస్. సో మెన్ ఆర్ సింపుల్. రెస్పెక్ట్ దేర్ సింప్లిసిటీ, యూ విల్ హ్యావ్ బెస్ట్ లైఫ్. రెస్పెక్ట్ దేర్ సింప్లిసిటీ, లీవ్ దెమ్ అలోన్ ఫర్ సమ్ టైమ్. రైట్? నెంబర్ 1, నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ మ్యాన్. ఏ రోజు మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఒకసారి నవ్వుకుంటాడు, వదిలేస్తాడు. రెండోసారి బాధపడతాడు, వదిలేస్తాడు. మూడోసారి ఒక్కడే ఏడ్చుకుంటాడు, వదిలేస్తాడు. నాలుగోసారి బయట ఫ్రెండ్స్ తో క్లాస్మేట్స్ తో చెప్పుకుంటాడు. అది మీకు అవసరం అనుకుంటే డిస్రెస్పెక్ట్ చేయండి. మీ డిస్రెస్పెక్ట్ ముఖ్యంగా ఇఫ్ యు డూ ఇట్ in front of your children, what you're doing is you're weaponizing your children. మీ పిల్లలను వెపన్స్ గా వాడుకొని మీ హస్బెండ్స్ పైన మీరు సాధిస్తున్నారు. దట్ హర్ట్స్ ఎ మ్యాన్, దట్ హర్ట్స్ ఎ హస్బెండ్. ఆ స్కార్, ఆ హర్ట్ మీరు తీసేయలేరు. ఇఫ్ యు యూజ్ యువర్ చిల్డ్రన్ and disrespect goes into your children, then that man feels he is worthless. You are killing character of that man. You can never make his man out of your man. If you disrespect your husband,